వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తోందని నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అలవికాని హామీలిచ్చి నెరవేర్చలేక వాళ్లను మోసం చేస్తోందని 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు ఎకరానికి 15,000 రూపాయలు, కౌలుదారులకు 15,000 ఉచిత విద్యుత్ అంటూ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ఫసల్ బీమా యోజన ఇస్తానని హామీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా రైతులను మోసం చేస్తుందని ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులను ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కనుమదారెడ్డి, శ్రీదేవి, భవనం మధుసూదన్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ కమిటీ అని, ఆ కమిటీ అని, ఈ కమిటీ అని కాలం వెళ్ళబోతుంది. కాబట్టి ప్రజలకు కావాల్సింది వాళ్ళు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. కానీ ఇంతవరకు వాళ్ళు ఏ ఒక్క కార్యాచరణ కూడా మొదలుపెట్టలేదు. వాళ్ళు అభిప్రాయ సేకరణ అని, సబ్ కమిటీ అని ఏవేవో చెప్తున్నారు. అధికారంలోకి రాకముందేం చెప్పారు? మేము మొత్తం వండి మీ నోట్లో పెడతాం అని చెప్పారు. మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. మీరు ఇప్పుడు కూడా అవసరం అనుకుంటే డబ్బులు తెచ్చుకోమని చెప్పారు, బ్యాంకులకి వెళ్ళి లోన్లు తెచ్చుకోమని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ ఊసే ఎత్తకుండా సబ్ కమిటీ అని, ఆ కమిటీ అని, విచారణ అని, ప్రజా సేకరణ అని ఇవన్నీ చేస్తారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ, అదేవిధంగా 7,500 చొప్పున ఎకరాకు అంటే 15,000 చొప్పున పంటకు రైతు బంధు కింద ఇచ్చి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలి. అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క ఫసల్ బీమా పథకాన్ని అప్పుడు చెప్పిర్రు, మేము తప్పకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. అది ఇమీడియట్ దాన్ని అమలు చేయాలి. అదేవిధంగా రైతు కూలీలకు 12,500 ఇస్తామన్నారు, అకౌంట్లో జమ చేస్తామన్నారు. అది లేదు. 6 నెలలైన ప్రభుత్వం ఈ విధంగా చేయడానికి ఒక సమయం పడుతుందన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ, భారతీయ కిసాన్ మోర్చా ఇన్ని రోజులు వేచి చూసింది. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. కాబట్టి ఆ యొక్క ప్రభుత్వాన్ని కళ్ళు చెరిపించే విధంగా వాళ్లకు ఒకసారి గుణపం పెట్టి కూర్చున్నట్టయితే వాళ్లకు చలనం వస్తుందన్న ఉద్దేశంతో భారతీయ కిసాన్ మోర్చా ఈ యొక్క మొన్న 9-10 తారీఖు నాడు అన్ని తహసీల్ ఆఫీసులల్లో మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10-11 నాడు కలెక్టర్ ఆఫీసుల ముందర కళ్ళు తెరిచే విధంగా ప్రభుత్వానికి ఒక జ్ఞాపకం తెచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుచున్నాం, నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అధికారంలోకి రావడానికి నీ నోటి నుండి ఏదొస్తే ఆ హామీ ఇచ్చినావు, ఆ హామీని అమలు చేసి ఈ యొక్క రైతులకు న్యాయం చేయాలి. రైతులకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మీరు చెప్పినటువంటి హామీలను తప్పకుండా నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఈ యొక్క భారతీయ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది.